నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలుగున బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. ఇంకొక పాట చెప్పండి కదా, తెలిసిన పాట. సర్వోన్నతుడా నీవే నాకు, హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా
ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా దేవా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆనందము నీవేగా దేవా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా దేవా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు పాటలు మనం విన్నాం కదా. రెండు పాటలలో ఇద్దరు భక్తులు చెప్తున్నది ఒకే దాని గురించే. దేని గురించి మీరు ఏమైనా చెప్పగలరా? ఇది నిన్నే నిన్నే నేను కొలుతున్నా అనే సాంగు గొప్ప దైవజనులు రాజాబాబు గారు రాసిన సాంగ్. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయం అనేది గొప్ప దైవజనులు యేసన్న గారు రాసిన సాంగ్. ఈ రెండు సాంగులు దీని యొక్క అర్థము, దీన్ని వెనుకున్న భావము ఒక్కటే. ఇద్దరు సేవకులు, ఇద్దరు భక్తులు ఒకే అంశం మీద రాసినారు పాట. అంటే రాజాబాబు గారు ఒక సందర్భంలో రాసినారు అనుకోండి, యేసన్న గారు ఒక సందర్భం రాసుకున్నారు. వాళ్ళ సందర్భాలు వేరు, వాళ్ళు రాసిన సందర్భాలు వేరు, కానీ ఇద్దరు ఒకే అంశం మీద రాసినారు. ఆ అంశం ఏంటి అనేది చెప్పిపోయే ముందు మీకు అర్థమయ్యేలా ముందు అది ఆ పాటలో ఉన్న భావాలు మీకు చెప్తాను. చూడండి, రాజాబాబు గారు రాసిన పాట. కొండలలో లోయలలో, అడవులలో ఎడారుల్లో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. కొండలలో, అడవులలో, లోయలలో, ఎడారిలో నన్ను గమనించావు యేసయ్య, నీవే నన్ను నడిపించావు. తర్వాత ఆత్మీయులే నన్ను అవమానించిన, అన్యులే నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్య. ఆత్మీయులు నా అనుకున్న వారే నన్ను కాదన్నా, వ్యతిరేకించిన, అసహించుకున్నా. కాదన్న అసహించుకున్నారంట. కాదంటే వేరు, అసహించుకున్నాడు వేరు. కాదంటే సరిపోండి, అసహించుకుంటే అసలు పక్కకు రాని వాళ్ళు అనమాట. అట్లా చేదరించుకుని అసహించుకున్నా కూడా నీవు నాకు అండగా నిలబడ్డావు, నా కొండ అయ్యావు అని చెప్తున్నావు. తర్వాత మరణఛాయలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరిచినయ్యా, నిన్నే గణపడుతున్నాయ్యా. అంటే నా చావు బ్రతుకుల పరిస్థితుల్లో, నేను చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు, ఇంకా చచ్చిపోతానేమో, ఇంకా నాకే దిక్కు లేదేమో అనుకునే పరిస్థితిలో నేను ఉన్నప్పుడు, నా జీవితం నలిగిపోయినప్పుడు, దుఃఖంతో కన్నీరుతో వేదనతో కృంగిపోయినప్పుడు, నలిగిపోయిన స్థితిలో నేను ఉన్నప్పుడు నీ ప్రేమ నా మీద కురిపించవయ్యా, నీ మహిమ నా మీద మెరిసిందేసయ్యా, నన్ను బలపరిచిందేసయ్యా, అలాంటి పరిస్థితుల్లో నుంచి నన్ను బలపరిచిందేసయ్యా, నిన్నే కనపడుతున్నాయ్యా అని చెప్పేసి రాజాబాబు గారు గొప్ప దైవజనులు ఆ సాంగ్ రాశారు. యేసన్న గారు రాసిన పాట సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గం అనే సాంగు. ఆ సాంగ్లో యేసన్న గారు ఏం చెప్తున్నారంటే, ఎవ్వరూ లేరు నాకు ఇళ్ళలో నన్ను ఆదరించేవాళ్ళు, నన్ను ఆదుకునేవాళ్ళు, నాకు ఆనందమించేవాళ్ళు ఎవ్వరు లేరు నీవు తప్ప. ఎవరున్నారు నాకు ఇళ్ళలో? ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. అంటే నాకు నన్ను ఆదరించేవారు, నా కష్టంలోను శ్రమలోను బాధలోను ఇబ్బందుల్లోనూ నన్ను ఆదరించేవాళ్ళు ఎవరు లేరు. నాకు సంతోషాన్ని పుట్టించేవాళ్ళు, సంతోషం కలిగించే పనులు చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ నీవున్నావయ్యా సర్వోన్నతుడా, సర్వోన్నతమైన స్థలంలో నివసిస్తున్నవాడా, నీవు నాకు ఆదరణగా ఉన్నావు. ఇంకా ఏమని చెప్తున్నాడు అక్కడ యేసన్న గారు రాస్తూ, నీ దినములంటే ఎవ్వరూ నీ ఎదుట నిలవలేవని యెహోషువతో సెలవిచ్చిన దేవా, నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి వాగ్దాన భూమిలో నువ్వు చేర్చావు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకి సింహాల బోన్ నుంచి విడిపించి రక్షించి సింహాసనాలు ఇచ్చావు అని చెప్పేసి యేసన్న గారు రాస్తున్నారు ఆ సందర్భంలో. అంటే ఈ రెండు సందర్భాల నుంచి మనం అసలు ఈ సందర్భం దేన్ని బట్టి రాయబడింది, ఎందుకు రాయబడింది ఏమని చెప్పగలరా మీరు? యేసన్న గారు ఈ సందర్భాన్ని రాసినారు, రాజాబాబు గారు ఈ సందర్భాన్ని రాసినారు కదా. ఈ రెండు సందర్భాలు ఎందుకు రాయబడ్డాయో ఏమన్నా మీకు ఐడియా వస్తే చెప్పండి, ఆలోచించాలి. సరే మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి, మీకేం తెలుస్తుంది ఇది ఏ సందర్భంలో రాయబడి ఉంటుంది. కొందరు చెప్పచ్చు వాళ్ళ కష్టంలో పడిన సందర్భంలో రాసి ఉండొచ్చు. ఇంకా సరే, ఈ రెండు పాటలు ఏ సందర్భంలో రాయబడ్డాయంటే దేవుడు వారిని నడిపించిన సందర్భాన్ని బట్టి రాయబడినాయి. హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో దేవుడు వాళ్ళని ఏ విధంగా నడిపించాడు అనే దాన్ని బట్టే వాళ్ళు రాశారు. వాళ్ళకి అలాంటి సందర్భాలు వచ్చినాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి, అలాంటి సందర్భాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. ఆ సందర్భం వచ్చినప్పుడు దేవుడు వారిని ఎలాగ నడిపించాడు అనే దాన్ని వాళ్ళు, ఓహో మా పరిస్థితులు అలాగున్నాయి, అప్పుడు మేము ఇలా ఉన్నాము, అలాంటి సందర్భంలో మేము యేసయ్యగా ప్రార్థన చేయగానే దేవుడు మమ్మల్ని ఇలా నడిపించాడు, ఇలా నడిపించాడు. మా పరిస్థితి కొండల్లో ఉన్నట్లు, లోయల్లో ఉన్నట్టు, అడుగుల్లో ఉన్నట్టు, ఎడారులో ఉన్నట్టు ఉండింది, మరణఛాయలో ఉన్నట్లు ఉండింది, నలిగిపోయి కృంగిపోయిన పరిస్థితిలో ఉండింది, ఆత్మీయులే నన్ను అసహించుకునేలాగా, అన్యులే మమ్మల్ని చూసి నవ్వేలాగా ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. నిందల పాలైన పరిస్థితుల్లో, ఎవరు ఆదరించే పరిస్థితుల్లో, ఆనందం లేని పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు యేసు ప్రభుకు మేము ప్రార్థన చేయగానే అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మమ్మల్ని ఎలా నడిపించాడు, ఎలా మమ్మల్ని ఆదరించాడు, ఎలా మమ్మల్ని ఒడ్డుకు చేర్చాడు అనేది వాళ్ళ అనుభవాల నుంచి రాసిన పాటలు. అవి రెండు పాటలు వాళ్ళు రాసిన సందర్భం వాళ్ళ జీవితాన్ని బట్టి, వాళ్ళ జీవితంలో కలిగిన బట్టి, సందర్భాన్ని బట్టి వాళ్ళు రాసి ఉండొచ్చు, వేరు వేరు సందర్భాలు రాసి ఉండొచ్చు. కానీ ఇద్దరు దైవజనులు ఒకే థీమ్ మీద రాశారు, అదేంటంటే దేవుడు వారిని నడిపించిన విధానం. హల్లెలూయా. ఈరోజు అది దేవుని చిత్తానుసారంగా వచ్చిందో తెలియదు, కానీ ఈరోజు అంశం కూడా మనం మాట్లాడకపోయే అంశం కూడా ఈరోజు నన్ను దేవుడు సిద్ధపరిచి ఇక్కడ పంపించిన అంశం కూడా ఏంటంటే దేవుడు నడిపించే విధం ఎలా ఉంటుంది అనే చెప్పే అంశం మీదే ఇక్కడ నన్ను పంపించాడు. అదేమో మరి దేవుని చిత్తం ఏమో తెలియదు. పాటలు కూడా ఈరోజు మామగారు మామగారు పాటలు చెప్పండి అంటే రెండు దానికి సంబంధించిన పాటలే చెప్పారు. మరి దేవుడు మామగారితో మాట్లాడి ఈరోజు ఇదే అంశం ఉంటుంది కాబట్టి నువ్వు ఈ పాటలు చెప్పని దేవుడు మామగారితో మాట్లాడి ఆ పాటలు చేసినాడు. ఈరోజు నేను ఇంటి దగ్గర అనుకున్నాను, ప్రభువా ఈరోజు నేను గుంటూరులో ధనపాల్ మామగారి ఇంట్లోకి వెళ్తున్నాను, ఏం వాక్యం చెప్పాలి, దేని గురించి చెప్పాలంటే దేవుడు నాకు వచనాన్ని చూపించి ఇదిగో దీని గురించి నువ్వు మాట్లాడు, ఈ వచనం గురించి ఈరోజు నేను ఆ ఇంట్లో మాట్లాడబోతున్నాను, దీని గురించి నువ్వు అక్కడ మాట్లాడాలా, నీ ద్వారా నేను మాట్లాడతానని చెప్పాడు. నేను ఆ వచనం చూసినప్పుడు ఏముందని చదివితే
అక్కడ ఉంది. అక్కడ దాని నుంచి ప్రభు దీని నుంచి నేను ఏమని మాట్లాడాలంటే దేవుడు చెప్పిన మాట దేవుడు నడిపించే విధానం. హల్లెలూయా. సరే ఆ వచనం ఏంటో చూద్దాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. మిమ్మును గద్ద రెక్కల మీద మోపి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుందునో మీరు చూచితిరి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్తాడంటే మిమ్మును గద్ద రెక్కల మీద మోసి. చాలు. ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు మనల్ని నడిపించే విధానం ఎలాగుంటుంది చెప్పండి. దేవుడు నన్ను నడిపించే విధానం ఎలా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోతున్న అంశము దేవుడు మనల్ని నడిపించే విధానం ఎలాగా ఉంటుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. సరేనా. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని గద్దం రెక్కల మీద మోసుకొని వచ్చినాను. నేను ఎలా మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చానో మీరు చూసి ఉన్నారు. అంటే యేసు ప్రభు మనల్ని గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చాడు అంటే మనం ఆల్రెడీ ఏదో పరిస్థితిలో ఉన్నామని కదా అర్థం. మనం నడవలేని పరిస్థితుల్లో, మనం వెళ్ళలేని పరిస్థితుల్లో, మనం కష్టపడే స్థితిలో ఉన్నప్పుడే ఎవరైనా మనల్ని మోసుకొని వస్తారు. అంతే కదా. ఎవరైనా ముసలి వాళ్ళు లేకపోతే దెబ్బ తగిలి పడిపోయినాడు వాళ్ళు నడవలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనం మోసుకొని పోతాం. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసాడంట. మిమ్మల్ని ఎలా గద్ద రెక్కల మీద నేను మోసుకొని వచ్చినానో మీరు చూచితిరి. మూడు అంశములు ఏంటంటే ఇక్కడ 3 అంశములు ఉన్నాయి. ఒకటి, యేసుప్రభు మనం గద్ద రెక్కల మీద మోసాడు, మోసుకొని వచ్చింది మనం చూసాము కదా. అంటే ఇక్కడ 3 అంశములు ఏంటి? ఆయన తన గద్ద రెక్కల మీద మనల్ని మోయినప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకటో అంశం. రెండో అంశం ఏంటి? గద్ద రెక్కల మీద నేను మోసాను, ఎలా మోసాను అన్నాడు కదా. అంటే ఏ విధంగా, ఒక విధంగా మోసాడంట. అది ఎలా మోసాడు అని మనం తర్వాత మాట్లాడుకుంటాం. రెండో అంశము ఆయన తన రెక్కల మీద ఎలా మోసాడు, ఏ విధంగా మోసాడు. మూడోది మీరు చూచారు కదా. ఏం చూశారు? ఎలాంటి పరిస్థితిలో మిమ్మల్ని ఉన్నప్పుడు దేవుడు తన రెక్కల మీద మిమ్మల్ని తీసుకున్నాడు, ఆ రెక్కల మీద ఎలాగ మిమ్మల్ని మోసాడు, మోసిన తర్వాత ఎక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళాడు, ఇవన్నీ మనం చూసామంట. ఏమని చెప్తున్నాడు? మీరు చూచితిరి కదా అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళు అది మనం చూసిండొచ్చు, చూడకపోయిండొచ్చు. ఒకవేళ చూసుంటే అవును యేసు ప్రభు ఇలా నన్ను మోసాడు, ఇలాంటి పరిస్థితుల నుంచి ఇలా మోసి ఇలా తీసుకొని వచ్చాడు అని మనకు ఆ అనుభవాల ద్వారా మనకు గుర్తొస్తుంది. ఒకవేళ అలాంటి అనుభవం మనకు లేకపోతే రాబోయే రోజుల్లో కూడా నిన్ను అలాగ మోస్తాను, అలాంటి పరిస్థితుల నుంచి అలాగ మోసుకొని అలాగ నిన్ను తీసుకొని వస్తానని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇంతకుముందు అలాంటి అనుభవంలో ఉన్నా, ఇప్పుడు అలాంటి అనుభవంలో నువ్వు నడుస్తున్నా, రాబోయే రోజుల్లో కూడా నిన్ను అలాంటి అనుభవంలో నుంచి దేవుడు మోసుకొని తీసుకొని వస్తాడంట. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన 3 అంశాలు నేను చెప్పాను. ఏంటి? మొదటి అంశం, మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు తన రెక్కల మీదకి మనం తీసుకున్నాడు. రెండో అంశము, తీసుకున్న తర్వాత ఏ విధంగా మోసాడు. మూడో అంశం, మోసిన తర్వాత మనం ఎలాంటి పరిస్థితులను మనం చూసాం అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు అంశము దేవుడు మనల్ని నడిపించిన విధానం. దేవుడు మనల్ని నడిపించిన విధానం. సో అందులో నుంచి ఈ 3 విషయాలు కవర్ అయ్యేలాగా మీకు ఒక వచనాన్ని చూపిస్తాను. దానిలో నుంచి దేవుడు మనందరితో మాట్లాడేస్తాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తను కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా మాత్రము వారిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడను ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని వెక్కిరించెను.
పొలముల పంట వానికి తినిపించాను. హల్లెలూయా. చాలు. ఇక్కడ ఇంకా వినండి, నేను చెప్పే మాటలు వినండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఒక వ్యక్తిని దేవుడు నడిపిస్తున్నాడంట. అక్కడ రాయబడింది గద్ద రెక్కల మీద నేను మోసాను తీసుకొని వచ్చాను అని ఉందా. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతానంటే నిన్ను నేను ఏ విధంగా నడిపిస్తాను, దేవుడు మనల్ని నడిపించే విధానం అనే అంశంలో దేవుడు ఫస్ట్ అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వానిని కనుగొని, మొట్టమొదటిగా యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే వానిని కనుగొంటున్నాడు. ఏం చేస్తున్నాడు? కనుగొంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో కనుగొంటున్నాడు? అరణ్య ప్రదేశములో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో ఉన్నప్పుడు కనుగొంటున్నాడు. అరణ్య ప్రదేశం అంటే ఏంటి? భీకర ధ్వని గల ఎడారి అంటే ఏంటి? అరణ్యం అంటే అడవుల్లో, అడవి పరిస్థితి అంటే అక్కడ ఏమి కానీ కనపడకుండా చీకటిగా ఉండే స్థలంలో. వెరీ గుడ్, మంచిది. అరణ్య ప్రదేశం అంటే మీరు చెప్పింది కరెక్టే. అరణ్యం ఎలాగ ఉంటుంది? ఇట్లా లైట్లు ఉంటాయా? ఉండవు. పగులు రాత్రి ఉంటాయి. ఏ జంతువు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఏ ఆపద ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ప్రతినిత్యం భయంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయంగా బ్రతికే పరిస్థితి ఏది? అరణ్య పరిస్థితి. అరణ్య పరిస్థితుల్లో ఎప్పుడు బిక్కుమని, ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ ఇబ్బంది వస్తుందో, ఏ శ్రమ వస్తుందో, ఏ ఆపద వస్తుందో, ఏం జరుగుతుందో తెలియని బిక్కుమని భయంతో బ్రతికే పరిస్థితి అరణ్య పరిస్థితి. ఎడారి పరిస్థితి అంటే ఎడారి పరిస్థితి గురించి చెప్పండి. ఎడారిలో ఏముంటాయి? హల్లెలూయా. అంతే. ఎడారిలో ఏముండవు. తినడం అంటే ఏముండవు, చెట్లు ఉండవు. త్రాగడానికి నీళ్ళు ఉండవు. నీళ్ళలో ఎడన ఆశ్రయించుకుందంటే చెట్లు ఉండవు, ఏముండవు. మొత్తం ఎటు చూసినా ఇసుక, పైనుంచి ఎండ, కింద నుంచి ఇసుక. ఎక్కడ చూసినా ఆ వేడికి, ఆ మంటకి, ఆ సెగలకి తట్టుకోలేని పరిస్థితి. అంటే ఎడారి పరిస్థితి అంటే ఏంటంటే కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని పరిస్థితి. తినడానికి కానీ, తాగడానికి కానీ, ఉండడానికి కానీ, సరైన బట్టలు వేసుకోవడానికి కానీ, నడవడానికి కూడా ఎటు చూసినా సహాయమే లేని పరిస్థితి. అరణ్య పరిస్థితి అంటే ఏంటంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని బిక్కుమని భయపడుతున్న పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏం వినాల్సి వస్తుందో, ఏం జరుగుతుందో, ఎవరు వస్తారో, ఏం జరుగుతుందో, ఏం చేయాలో అని నిత్యము భయపడుతూ ఉండే పరిస్థితి. రెండోది కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి. తినడానికి కూడా ఏమీ దొరకని పరిస్థితి. కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితి. ఉండడానికి సరైన నివాసం లేని పరిస్థితి. కనీసం నీళ్లు తాగడానికి కూడా లేని, కనీస అవసరాలు కొనుక్కోలేని పరిస్థితి, సంపాదించుకోలేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నారంట జనాలు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వారిని యేసు ప్రభు ఆయనే కనుగొంటున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఆయన కనుగొంటున్నాడు. ఫస్ట్గా మొట్టమొదటిగా దేవుడు మనల్ని నడిపించే విధానంలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే యేసు ప్రభే మనల్ని కనుగొంటాడు. ఎప్పుడైతే మనం భయంగా బ్రతుకుతున్న పరిస్థితులు, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందని భయంగా నిత్యం భయపడుతూ బ్రతుకుతున్న పరిస్థితిలో మన అవసరాలు కూడా తీర్చుకోలేకుండా ఏ సహాయం ఎక్కడి నుంచి మనకు దొరకని పరిస్థితిలో అయ్యా యేసుప్రభు మాకు సహాయం చేయని మనం వెళ్ళడం కాదంట, యేసుప్రభు వెతుకుంటూ వస్తున్నాడంట. నా బిడ్డలు, అయ్యో నా బిడ్డలు భయపడుతున్నారా, నా బిడ్డలు అవసరాల్లో ఉన్నారా అని చెప్పేసి ఆయన వెతికి కనుక్కుంటున్నాడంట. ఎవరెవరు ఇలాగ ఉన్నారు, ఎవరెవరు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, నా బిడ్డలు ఎవరెవరు ఇట్లా భయంతో బ్రతుకుతున్నారు, ఎవరెవరు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక, వాళ్ళ కుటుంబ అవసరాలు, వాళ్ళ పిల్లల అవసరాలు, వాళ్ళ వ్యక్తిగత అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఎవరున్నారు, వాళ్ళ కుటుంబానికి సంబంధించి వారు చేస్తున్న పనుల గురించి, వాళ్ళ పిల్లల గురించి ఎవరైతే భయంగా నిత్యం భయపడుతూ బ్రతుకుతున్నారో వారిని యేసు ప్రభువే ఆయనే వెళ్ళి కనుగొంటున్నారంట. ఎవరెవరితో ఉన్నారని చెప్పేసి ఆయన కనుగొంటున్నాడంట. ఆయన నడిపించే విధానంలో మొట్టమొదటిది ఏంటి? ఆయన కనుగొంటాడు. మనం ఏం చేస్తాడు? మొట్టమొదటిగా కనుగొంటాడు అని కనుగొంటాడు. ఫస్ట్ రెండోది చూడండి. కనుగొనిన తర్వాత వాడిని కనుగొని తర్వాత ఆవరించి, రెండోది ఏంటి? ఆవరించి. ఆయన నడిపించే విధానంలో రెండో విధానం ఆవరించడం. ఆవరించడం అంటే మనకు ఎండ తగలకుండా చుట్టూ కప్పివేయడం. ఎందుకు కప్పివేయాలా?
ఆవరించడం అంటే ఏంటి? కనుగొనడం అంటే అలాంటి పరిస్థితిలో మనమే దేవుణ్ణి వెతుకుపోయినా, మనమే ఎక్కడ సహాయానికి వెళ్ళాలో తెలియకపోయినా, ఆ భయము ఎలా తీర్చుకోవాలో తెలియని పరిస్థితిలో మనమే ఉన్నా సరే యేసు ప్రభువే మన దగ్గరికి వచ్చి మనల్ని కనుగొంటాడు. మొదటిగా. రెండోది ఆవరించడం అంటే మన చుట్టూ మన చుట్టూ ఏంటి? చుట్టూ కాపుదల కంచ ఎందుకు వేయాలా? మన పైన బిడ్డలు, మనము పైన నమ్మిన బిడ్డలం కాబట్టి కంచె ఎందుకు వేయాలి చుట్టూ? అంటే సాతానులు వచ్చి మన మృగాలు కానీ ఏమైనా వచ్చి మన మీకు అర్థమయ్యే అది హల్లెలూయా. ఇప్పుడు నేనే అనుకుందాం, పాప ఉందనుకుందాం, పూజ ఉందనుకుందాం, పూజను నువ్వు కొడుతున్నావు అనుకుందాం. మామ ఏం చేస్తాడు? చుట్టూ వచ్చి అడ్డం పడతాడు. ఎందుకు? నువ్వు కొట్టొద్దని కాదు, నీ దెబ్బలు ఆ పాపకు తగలకుండా ఏం చేస్తాడు? వచ్చి ఆవరించుకుంటాడు. ఇట్లా కొట్టద్దు ఎందుకు కొడుతున్నావు అని చెప్పి ఆవరించుకుంటాడు. ఎందుకు? నీ దెబ్బలు ఆ పాప మీద పడకుండా ఉండాలని చెప్పేసి ఆవరించుకుంటాడు పాప చుట్టూ. యేసు ప్రభు చేసే రెండో విధానం, రెండో పని ఏంటంటే ఫస్ట్గా కనుగొన్న వెంటనే చేసే పని ఆవరిస్తాడు. అంటే ఏ భయమును పుట్టిస్తున్న పరిస్థితుల వల్ల వాళ్ళు భయపడుతున్నారో, ఏ పరిస్థితుల వల్ల వాళ్ళు భయపడుతున్నారో, ఏ పరిస్థితుల వల్ల వాళ్ళు టెన్షన్తో బాధతో కృంగిపోయి ఉన్నారో ఆ పరిస్థితులు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఆ పరిస్థితుల వాళ్ళని ఫస్ట్ రక్షిస్తాడు. రెండోదిగా ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఆయన తన కంచెను వేసి ఆ భయాన్ని తొలగిస్తాడు. ఆ భయం ఉండొచ్చు, ఆ భయాన్ని తొలగిస్తాడు. అవసరం ఉండి ఆ అవసరాలని నీకేం కాదు, నీకేం అవ్వదు, నేనున్నాను అని చెప్పేసి నీకు ఒక ధైర్యాన్ని ఆ భయమైన పరిస్థితుల నుంచి, అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల నుంచి నీకు ఒక రక్షణ కల్పిస్తాడు. రెండోదిగా ఏం చేస్తాడు? రక్షణ కల్పిస్తాడు. దేవుని నడిపించే విధానంలో మొట్టమొదటి నిన్ను కనుగొంటాడు. రెండోదిగా ఆయన ఆవరిస్తాడు, అంటే నీకు రక్షణ కల్పిస్తాడు. ఆ పరిస్థితుల నుంచి నీకు రక్షణ కల్పిస్తాడు. మూడోదిగా చూడండి, ఏంటి? పరామర్శించి. మూడోదేంటి? పరామర్శించడం అంటే ఏంటి? మాట్లాడడం. నీకు నేను తోడున్నాను, నువ్వు భయపడవద్దు. పరామర్శించడం అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పేశాను, మీరే చెప్పేద్దరు. నేనే హాస్పిటల్లో జ్వరం వచ్చి నేను ఇంట్లో బెడ్ మీద పడుకొని ఉన్నాను. మీరు మా ఇంటికి వచ్చినారు, నాకు జ్వరం వచ్చిందని. మీరు ఏం చేస్తారు? చూసి ఏం కావాలని తగ్గిపోతుంది చెప్తారు. ఇంకా తగ్గిపోతుందని చెప్తారు. దానికంటే ముందు ఏం చెప్తారు? అది ఎట్లొచ్చింది నీకు, ఎట్లొచ్చింది ఈ జ్వరము, ఏమైంది, ఎందుకు వచ్చింది, బాగానే ఉన్నావు కదా, నీకు ఎందుకు ఇట్లా జ్వరం వచ్చింది, ఇప్పుడు ఎలాగుంది, ఏంటి పరిస్థితి, టాబ్లెట్లు వేసుకున్నావా లేదా, హాస్పిటల్కి వెళ్ళినావా? దీన్ని ఏమంటారు? పరామర్శించడం అంటారు. అంటే యేసు ప్రభు తను నడిపించే విధానంలో చేసే మూడో పని ఏంటంటే పరామర్శిస్తాడు. అంటే ఎందుకురా నువ్వు భయపడుతున్నావు, ఎందుకురా నువ్వు ఈ భయాల వల్ల నువ్వు ఎందుకు భయపడుతున్నావు, అసలు నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎందుకు నీకు భయం వచ్చింది, ఎందుకు నీకు ఈ అవసరాల్లో నువ్వు తీర్చుకోలేని పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది, చెప్పురా నాన్న, నీకేమైంది చెప్పు, నీకేం అవసరం వచ్చింది చెప్పు, ఎందుకు నీకు అంత భయంకరమైన పరిస్థితులు నీకు ఎందుకు వచ్చినాయి, ఎందుకు నువ్వు భయపడుతున్నావు, ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు, ఎందుకు నీకు ఏమీ సహాయం లేదు, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పేసి దేవుడు ఎంక్వైరీ చేస్తాడంట. ఏమైందిరా చెప్పురా, నాకు చెప్పుకోరా, నేను ఉన్నాను, బాగానే ఉన్నావు కదా, ధైర్యంగా ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత భయపడుతున్నావు, ఎందుకు నీకు ఇంత టెన్షన్ వచ్చింది, ఎందుకు ఇంత భయం వచ్చింది, ఎందుకు నాకు ఎవరు లేరు, నాకు ఎవరు సహాయం చేసేది లేరు అనుకుంటున్నావు, ఎందుకు ఈ అవసరాలు కూడా నాకు తీరుతాయో లేదో అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నేనున్నాను కదా, అలా చేస్తాను ఇలా చేస్తానని చెప్పి దేవుడు ఏం చేస్తాడంట, నీ స్థితిని నీ పరిస్థితిని ఆ సమయంలో అడుగు కనుక్కుంటాడంట. ఏమైంది, ఎందుకు వచ్చింది, సరేలే ఏం కాదు, నేనున్నాను, నేను చూసుకుంటాను అని చెప్పేసి నిన్ను పరామర్శిస్తాడు. ఏం చేస్తాడు? పరామర్శిస్తాడు. ఎలాగైతే రోగంతో దుఃఖంతో కన్నీరుతో బాధపడుతున్న వాళ్ళని మనం ఎలాగైతే వెళ్ళి వారిని పరామర్శించి వాళ్ళకి ధైర్యంని ఓదార్పును బలమును చెప్తామో, అలాగే యేసు ప్రభు తను నడిపించే విధానంలో మూడో అంశంగా మన పరిస్థితిని కనుగొని మన పరిస్థితులు ఆవరించి మన పరిస్థితి గురించి పరామర్శిస్తాడంట, ధైర్యం చెప్తాడంట, బలపరుస్తాడంట. ఏం కాదు, నేనున్నా, నీకు భయపడే పరిస్థితులు వచ్చినాయి, నేను ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చినాయి, నీకు అవసరాలు తీర్చుకునే పరిస్థితులు వచ్చి నువ్వేం భయపడతారా, నేనున్నాను రా, నేను చూసుకుంటాను అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంట, మూడోదిగా పరామర్శిస్తాడు. నాలుగోదిగా ఆ నెక్స్ట్ ఏం చేస్తాడు అంటే, ఇది స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాడు? కనుగొంటాడు.
రెండో స్టెప్లో వాటి నుంచి రక్షించడానికి నిన్ను ఆవరిస్తాడు. మూడో స్టెప్ దాని తర్వాత పరామర్శిస్తాడు. ఎందుకు వచ్చిందా ఏంట్రా అని చెప్పేసి నేను పరామర్శిస్తాడు. నాలుగో స్టెప్ తన కనుపాప వలె వాణ్ణి కాపాడాను. హల్లెలూయా. హల్లెలూయా. పరామర్శించినప్పుడు తెలుస్తుంది కదా ఎందుకు వచ్చింది ప్రవీణ్ నీకు జ్వరం వస్తే, అయ్యో నేను అట్లా చేసినాను ఇట్లా చేసినాను అట్లా జ్వరం వచ్చింది అని చెప్పిన తర్వాత మీరేం చెప్తారు, నువ్వు చల్లవ తినద్దు నాన్న, చల్లవ తినద్దు, ఇవి తినద్దు, అవి తినద్దు అని చెప్తాం కదా. అంటే మనల్ని రక్షించడానికి కాపాడడానికి మనం మార్గం చెప్తాం కదా. యేసు ప్రభు నాలుగోది ఏం చేస్తాడంట, తన కను పాప వలే కాపాడతాడంట. మామూలుగా కాపాడడం కాదు. మరి ఈ శరీరం వీటిలో ఏ కత్తి ఏది తగిలినా కానీ మనం ఓర్చుకుంటాం. కానీ ఈ కంటికి చిన్న అంత నలుచుకున్నా కూడా మనం అట్లు వచ్చేటప్పుడు కూడా మనం దాన్ని ఇట్లా అనేస్తాం. ఎందుకు, కనుపాపని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. యేసు ప్రభు నాలుగోదిగా ఏం చేస్తాడంట, తను నడిపించే విధానంలో కనుపాప వలె కాపాడతాడంట. ఏ పరిస్థితుల్లో నుంచి కాపాడతాడు, ఏ పరిస్థితుల్లో మనం కనుగొన్నాడు, ఏ పరిస్థితి ఎప్పుడు మనం కనుగొనింది, భయపడుతున్న పరిస్థితుల్లో నుంచి, అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో, కనీస అవసరాలు కూడా మనకు దొరకలేని పరిస్థితుల్లో వాటిలో నుంచి మనం కాపాడుతాడు అంటారు. అంటే కాపాడడం అంటే ఏం చేస్తాడు, ఆయన యేసుప్రభు ఏం చెప్తున్నాడు, నిన్ను తన కనుపాప వలె నిన్ను కాపాడుతాను అన్నాడు. కాపాడడం అంటే ఏంటంటే, నేనే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. నేనే జ్వరం వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఒకవేళ నేను ఏ టాబ్లెట్ తెచ్చుకోవాలి మీరు ఏం చేస్తారు, ఆ ట్యాబ్లెట్ తెచ్చిచ్చి వేసుకుంటారు. వేసుకున్న తర్వాత నాకు ఏమవ్వాలని మీరు కోరుకుంటారు, ఏ స్థితిలో నుంచి నేను బయటపడాలనుకుంటారు, ఆ జ్వరము నుంచి బయటపడితే మీరు నన్ను కాపాడినట్లు, అంతే కదా. నేను జ్వరంతో ఉన్నాను నన్ను మీరు కనుగొన్నారు, ఇంటికి వచ్చి కనుగొన్నారు, నన్ను ఆవరించాలి, అయ్యో రక్షణ ఏమైపోయింది అని చెప్పేసి ట్యాబ్లెట్ తీసుకొచ్చినారు కాపాడడానికి, పరామర్శించారు, ఎందుకు వచ్చింది ఏమని పరామర్శించారు. తర్వాత ఏం చేస్తారు, ట్యాబ్లెట్ ఇస్తారు. దేనికోసము, జ్వరము ఆ పరిస్థితి నుంచి విడుదల పొందితే మీరు కాపాడినట్లు, అంతే కదా. అంటే ఇప్పుడు యేసు ప్రభు తను నడిపించే విధానంలో చేసే నాలుగో అంశం ఏంటి, కాపాడతాడంట. ఏ విధంగా కాపాడతాడు, ఎక్కడి నుంచి కాపాడతాడు, ఏ పరిస్థితుల నుంచి. మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా, ఏ పరిస్థితి అయితే నిన్ను భయపెట్టిందో, ఏ పరిస్థితి అయితే నిన్ను అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలోకి నిన్ను నెట్టేసిందో, ఏ పరిస్థితిలో అయితే నువ్వు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో, నిన్ను దుఃఖ పెట్టే పరిస్థితిలో, నిన్ను కన్నీరు పెట్టే పరిస్థితిలో ఏ పరిస్థితి అయితే నీకు తీసుకొచ్చాయో ఆ పరిస్థితులు అన్నిటిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. అంటే నిన్ను భయపెట్టిన పరిస్థితుల్ని తీసివేస్తాడు. అంటే దేనివల్ల నువ్వు భయపడ్డావో, ఏది లేదని నువ్వు భయపడ్డావో, ఏది లేదని నువ్వు బాధపడ్డావో, ఏది లేదని నువ్వు టెన్షన్ పడ్డావో అది నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఏది ఇది లేదు నా జీవితంలో, ఈ అవసరం నాకు తీరట్లేదే, ఈ అవసరాలు కూడా మేము తీర్చుకోలేకున్నామే అని దేని విషయమై నువ్వు చింతించావో, ఎడారంటి పరిస్థితి ఏ విషయమైతే వచ్చిందో దానిలో నీకు సమృద్ధిగా ఇచ్చేస్తాడు. రెండోదిగా నిన్ను భయపెట్టిన పరిస్థితిలో నుంచి నిన్ను విడుదలనిస్తాడు. అంటే ఆ పరిస్థితుల్ని నీ నుంచి తీసివేస్తాడు. నీ కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్న నిన్ను అన్ని అవసరాలు తీర్చుకునే స్థితిలోనికి నిన్ను తీసుకొని వస్తాడు. అన్నీ ఆయనే సమకూర్చాడు. దాన్ని కాపాడడం అంటారు. ఒకప్పుడు నువ్వు భయపడుతున్నావు, కానీ యేసు ప్రభు ఎప్పుడైతే నీ దగ్గరికి వచ్చాడో ఆ భయం పుట్టించిన పరిస్థితులన్నింటినీ తీసిపారేశాడు. అంటే ఏమైతే నీకు కావాలో, ఆ భయం పోవాలంటే నీకు ఏమైతే ఇవ్వాలో, అది నీకు స్వస్థతనా, డబ్బులా, ఆరోగ్యమా, లేకపోతే మరి ఏదంటన్నా ధైర్యమా, ఏంటన్నా పలుకుబడి, ఏదైతే నీకు కావాలో అది ఇచ్చేస్తాడు. ఆ పరిస్థితి నుంచి నువ్వు ధైర్యం రావడానికి. మీరు చెప్తున్నారు కదా, జ్వరం అంటేనే ఎంత భయపడుతున్నారండి. ఆ భయం పరిస్థితిలో మీరు ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మీకు ధైర్యం వచ్చిందా, అది యేసుప్రభు చేసేదంటే. అంటే మీరు ఏదైతే భయపడుతూ ఉన్నారో ఆ భయపడుతున్న పరిస్థితిని తీసేస్తాడు, అక్కడి నుంచి తీసేసి మీకు ఒక ధైర్యాన్ని తెచ్చిస్తాడు. హల్లెలూయా. రెండోదిగా ఏవైతే మేము ఇవి తీర్చుకోలేమో, ఇవి పోవేమో, ఇవి తీరవేమో, ఈ అప్పులు ఎలాగుంటాయి, ఈ సమస్యలు తీరేమో, ఈ కష్టాలు పోవేమో అనే ఏ పరిస్థితిని బట్టి మీరు చింతిస్తున్నారో, ఏవైతే మీరు తీర్చుకోలేమో అని బాధపడుతున్నారో వాటన్నిటిని యేసు ప్రభు తీర్చేస్తాడు. దాన్ని కాపాడబడడం అంటారు. హల్లెలూయా. సో నాలుగోది ఏంటి, ఏం చేస్తాడు, కాపాడతాడంట. ఆ పరిస్థితులన్నిటిలో నుంచి కాపాడతాడు. మళ్ళీ ఐదోది చదవండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు.
హల్లెలూయా. పక్షిరాజు అంటే గ్రద్ద. గద్ద గ్రద్ద ఏం చేస్తుందంట? గూడు పెట్టుకున్నదంట. గూట్లో పిల్లలు ఉన్నాయంట. పిల్లల మీద ఎగురుతూ ఉందంట. ఎట్లా ఇట్లా ఇట్లా ఎగురుతూ ఉందంట. రెక్కల చాప ఇట్లా ఎగురుతూ ఉందంట. ఎందుకు ఎగురుతుంది? ఆ పిల్లలకు ఏది వచ్చి రాకుండా. హల్లెలూయా, అదే ఆన్సర్. ఎందుకు పక్షిరాజు అలా ఎగురుతుందంటే ఎవరైనా వస్తారేమో, ఇక్కడ పిల్లలు ఉన్నారు, శత్రువులు ఎవరైనా ఆ పిల్లల దగ్గర రావాలంటే అప్పుడే వార్నింగ్ ఇస్తున్నాడు. రాకుండా ఏయ్ కాపాడుకుంటారు. ఇక్కడ నేనున్నాను రా, దో నా పిల్లలు ఇల్లు వచ్చారా, నా చేతులు మీరు చచ్చారని ఆ శత్రువు అంటే ఈ పిల్లల మీద ఏదైతే దాడి చేయాలనుకుంటున్నారో, ఈ పిల్లల్ని ఏదైతే ఇబ్బంది పెట్టాలనుకుంటుందో, ఈ పిల్లల్ని ఏదైతే బాధ పెట్టాలి, దుఃఖ పెట్టాలని చూస్తుందో ఆ శత్రువుని గడగడ వణికిస్తానంట వారి మీదగా ఉండి. అంటే ఆ సమస్య ఏదైతే నిన్ను బాధ పెట్టాలంటుందో, అది రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, అప్పు కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, పిల్లల సమస్య కావచ్చు, ఊర్లో సమస్య కావచ్చు, నీ ఉద్యోగ సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, ఏదైతే నిన్ను భయపెట్టాలని, నిన్ను ఇబ్బంది పెట్టాలని, నిన్ను కన్నీరు పెట్టాలని, నిన్ను దుఃఖ పెట్టాలని, నీ మీదకి రావాలని ప్రయత్నిస్తుందో సాతాను ఆ సమస్య నీ దగ్గర నీ మీదకి రప్పించాలని చూస్తున్నాడో వాడికి ఎవరు కనిపిస్తారంట? యేసు ప్రభు కనిపిస్తారంట నీ మీద. ఎవరు కనిపిస్తారంట? యేసు ప్రభు నీ మీద కనిపిస్తారంట. కనిపించి అల్లాడుతున్నంటే ఆయన మహిమతో, ఆయన భీకరమైన మహిమతో నీ మీద ఆయన కనిపిస్తాడంట. ఎవరికి? శత్రువు కనిపిస్తాడంట. ఎందుకో? వచ్చినావా నా పిల్ల, నేనున్న రక్షణలో నిన్ను ఒక చంపుకి చంపేస్తానని చెప్పేసి, అంటే తన బిడ్డల్ని రక్షిస్తాడంట. తన శత్రువుకి తన భయాన్ని చూపిస్తాడంట. అయ్యో ఇక్కడ నా బిడ్డలు ఉన్నారు, నువ్వు వచ్చావా నా చేతిలో చచ్చావనంత భయాన్ని ఆ శత్రువు పుట్టేలాగా దేవుడు మన మీదుగా ఉంటాడంట. అంటే మన ముందుగా ఎవరు ఉంటారు? మన పైన ఎవరు ఉంటారు? యేసు ప్రభు ఉంటాడు. దేనికి? మన శత్రువులు అనే సమస్యలకి అవి మన మీదకి రాకుండా ఈయనే ఆయన చూసి ఆ శత్రువులు భయపడి అటు నుంచి అట్టే పారిపోయేలాగా. అమ్మో యేసు ప్రభు ఉన్నాడు, అమ్మో వీళ్ళ తండ్రిది అయిన దేవుడు వీళ్ళ మీదుగా ఉన్నాడు, అమ్మో మనం పోతే వాళ్ళకి శ్రమ కానీ మనకు శ్రమ తప్పదు, మనల్ని నరకంలో పడేస్తారని చెప్పేసి మన మీద దాడి చేయాలనుకుంటున్న ఆ శత్రువు అనే శ్రమలో అటు నుంచి అట్టే పారిపోయేలాగా దేవుడు మన పైగా ఉండి శత్రువుకి భయం పుట్టేస్తాడంట. హల్లెలూయా. అంటే 5వ అంశం ఏంటంటే దేవుడే మన పైగా ఉండి మన మీదకి రాబోతున్న శత్రువుకి ఆయన భయాన్ని పుట్టించి శత్రువుని అటు నుంచి అట్టే తరిమేస్తాడు. అది భయం కావచ్చు, అవసరాలు కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. నిన్ను భయపెట్టాలని చూసే, నీ మీద దాడి చేయాలని చూస్తే ఎలాంటి శత్రువు అయినా కావచ్చు. అమ్మో వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళ దేవుడు నాయన, అమ్మో వాళ్ళతో పెట్టుకోవాలని చెప్పేసి శత్రువు నిన్ను తలుచుకుంటే గజగజగా వణికిపోయి పారిపోయేలాగా ఆయన పైన నీ మీదుగా వారికి కనిపిస్తాడంట. 5వ అంశం మీకు అర్థమైందా? యేసు ప్రభువే మన మీదుగా ఉండి మన శత్రువుకి ఆయన బలం ఏంటో చూపిస్తాడు, ఆ శత్రువు పారిపోయేలాగా చేస్తాడు. 6వదిగా చదవండి. 6వది 11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్టు. హల్లెలూయా. 6వది ఏం చేస్తాడంట? రెక్కల మీద మోసుకుంటూ తీసుకొస్తాడంట. హల్లెలూయా. అంటే మనం నడిచే పని కాదు. మన కష్టాలు, శ్రమలు, వ్యాధులు, రోగాలు వచ్చినప్పుడు అయ్యో ఈ కష్టాలు ఎలా పోతాయో, ఈ రోగాలు ఎలా తీరుతాయో, ఏం చేయాలో, అయ్యో మా దగ్గర డబ్బులు లేదే, ఈ అప్పులు ఎలా తీర్చాలో, ఈ పిల్లల ఫీజులు ఎలా కట్టాలో, ఈ ఆర్థిక సమస్యలు ఎలా తీరాలో అని నువ్వు బాధపడే పరిస్థితి, నువ్వు నడిచే పరిస్థితి దేవుడు పెట్టాడంట. ఏం చేస్తాడంట? ఆయన తన రెక్కల మీదకి ఎత్తుకుంటేస్తాడంట. అంటే నీ అనారోగ్య పరిస్థితుల్ని తీసి పారేస్తాడంట, బాగు చేసి పారేస్తాడంట. నీ ఆర్థిక పరిస్థితులన్నింటినీ మెరుగుపరిచేస్తాడంట. నీ కుటుంబ సమస్యలన్నీ తీసేస్తాడంట. అంటే నువ్వు దేని నిమిత్తం అయితే బాధపడుతున్నావో, టెన్షన్ పడుతున్నావో, దేని నిమిత్తం అయితే నువ్వు నడవలేక అలసిపోయి ఉన్నావో, నడవలేక నడుస్తున్నావో, ఆ పరిస్థితులన్నింటినీ తీసేసి ఆయన రెక్కల మీద నిన్ను మోసుకొచ్చేస్తాడంట. అలాంటి పరిస్థితులన్నింటినీ తొలగించి ఆయన తన రెక్కల మీద నిన్ను మోసుకుంటూ, అంటే ఆ పరిస్థితుల్లో నుంచి, నువ్వు నడవలేని పరిస్థితుల్లో నుంచి, నువ్వు లేలేని పరిస్థితుల్లో నుంచి, నువ్వు కోలుకోలేని పరిస్థితుల్లో నుంచి, నీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి, నీ దుఃఖకరమైన పరిస్థితుల్లో నుంచి,
నీ కన్నీరు తెప్పించే పరిస్థితుల్లో నుంచి వాటన్నిటి నుంచి నేను విడిపించి వాటన్నిటి నుంచి నీకు శాంతి సమాధానం తీసుకొని వచ్చి నీ పరిస్థితి తేలికైపోయేలాగా నీ జీవితం ప్రశాంతంగా మారేలాగా శాంతి సమాధానంతో అమ్మయ్యా ఇప్పుడు బాగైందిరా ఇప్పుడు తీరిందిరా అనుకుంటే పరిస్థితుల్లోనికి నిన్ను తీసుకొని వచ్చి అది రెక్కల మీద మోయడం అంటే. నెక్స్ట్ లాస్ట్గా యెహోవా వారిని నడిపించెను, యెహోవా మాత్రము వారిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడను ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నతస్థలముల మీద వారిని ఎక్కించారు. హల్లెలూయా. హల్లెలూయా. భూమి యొక్క ఉన్నతమైన స్థలముల మీద ఎక్కిస్తాడంట. ఏడోదిగా ఏంటి? భూమి యొక్క ఉన్నతమైన స్థలం మీద ఎవ్వరు ఊహించని అత్యధికమైన స్థాయిని మీద నిలబెడతారు. ఏ స్థాయి నుంచి? భయంతో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, భయపడుతున్న పరిస్థితుల్లో నుంచి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు ఏ పరిస్థితిని తీసుకొచ్చాడంట? ఉన్నతమైన స్థాయి, ఎవ్వరు ఊహించిన స్థాయి. అసలు మనమే అసలు ఇలా ఉంటుందని ఆ పరిస్థితి అని మనం కూడా కళ్ళలో కూడా ఊహించుకోలేనంత గొప్ప స్థాయిలో దేవుడు పెడతాడంట. అక్కడ ఏమైంది? యెహోవా మాత్రమే వారిని నడిపించును, యెహోవానే నడిపించును, యెహోవా మాత్రమే వారిని నడిపించును, మరి ఏ దేవుడు కాదు. యేసు ప్రభువే నడిపించాడంట. ఎలాంటి పరిస్థితుల నుంచి? అలాంటి పరిస్థితుల నుంచి ఇంత గొప్ప స్థాయిలోనికి నడిపించాడంట. దేవుడు మనల్ని నడిపించే విధానం ఆ విధంగా ఉంటుంది. 7 విధాలు మీకు చెప్పాను. యేసు ప్రభు మనల్ని ఎలా నడిపిస్తాడు అనేది 7 విధాలు నేను చెప్పాను. ఎలాంటి పరిస్థితుల్లో మనం భయముతో, టెన్షన్తో, దిగులుతో, దుఃఖంతో, చింతతో, వ్యాధితో, రోగంతో, కన్నీరుతో, కష్టంతో, అప్పుతో కృంగిపోయిన స్థితిలో, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో, తినడానికి కూడా, ఉండడానికి కూడా, కనీసం కూరగాయలు అవి కొనుక్కోవడానికి కూడా ఏమీ లేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆయన నడిపించే విధానం ఏ విధంగా ఉంటుందంటే, మనం పాటల్లో చూసినాం, అన్యులు అపహసించారంట, ఆత్మీయులు అసహించుకున్నారంట, కొండల లోయలు లాంటి పరిస్థితుల్లో నేను పడిపోయాను, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, నిందలు అవమానాలు పాలవుతున్న పరిస్థితుల్లో దేవుడు ఎలాగ నడిపిస్తాడు? భక్తులు ఏమనుకున్నారు? ఇక నా బ్రతికింతేనేమో, అయిపోయిందేమో, ఇక ఇంకంతో నా జీవితం ముగిసిపోయిందేమో, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు అనే పరిస్థితిలో ఉన్న స్థితిలో దేవుడు ఏం చెప్తున్నాడంట? నేనున్నాను, నీకు నేనున్నాను, నా ప్రాణం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాను, నా రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాను, నీకోసం నేను సమస్తమును విడిచి ఈ భూమి మీదకి వచ్చాను, నేను నీకున్నాను, నిన్ను ఎలా నడిపిస్తానంటే అని 7 విషయాలు చెప్పినాడు. యేసుక్రీస్తు మనల్ని నడిపించే విధం ఇలాగుంటుంది. ఈ విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు నన్ను ఇలాగ నడిపిస్తాడు. ఎలాగంటే మొట్టమొదటి ఏంటి? ఆయన మనల్ని కనుగొంటాడు. ఆయనే కనుగొంటాడు, మనం కాదంట. అయ్యో యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు, మనం చర్చి పోదాము, అయ్యో చర్చి పోయన్నా ప్రార్థన చేద్దాము, అయ్యో ఆ పాస్టర్ దగ్గర ప్రార్థన చేసుకుందాం, ఈ పాస్టర్ దగ్గర ప్రార్థన చేసుకుందాం, ఆ సేవకుని రప్పించుకొని ప్రార్థన చేస్తున్నాం, ఈ సేవకుని రప్పించుకొని ప్రార్థన చేస్తున్నాం, ఈయన ప్రార్థన చేస్తే బాగవుతుందేమో, ఆయన ప్రార్థన చేస్తే బాగుతుందేమో, అట్లా చేస్తే బాగుతుందేమో, ఇట్లా చేస్తే బాగుతుందేమో, అంత డబ్బులు ఇస్తే చర్చిలో డబ్బులు వస్తే బాగుతుందేమో, ఇంత కానుకలు ఇస్తే బాగుతుందేమో అని మనము టెన్షన్లో మనం బాధపడాల్సిన పని లేదంట. యేసు ప్రభు నీకోసం పంపిస్తాడంట. యేసు నిన్ను కనుగోవడం అంటే యేసు ప్రభు ఆకాశం నుంచి వచ్చేసాడు కాదు, నీకోసం సేవకులను, విశ్వాసులను యేసు ప్రభువే పంపిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభువే పంపిస్తాడు. యేసు ప్రభువే సేవకుల ద్వారానో, విశ్వాసుల ద్వారానో, ఊరి ద్వారానో నీకు రక్షణ కల్పిస్తాడు. యేసు ప్రభువే విశ్వాసుల ద్వారా, సేవకుల ద్వారా, లేకపోతే ఊరి వాళ్ళ ద్వారా నిన్ను పరామర్శిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను గద్దరెక్కల మీద మోసినట్టు మోస్తాడు, శత్రువుకి ఆయన తనను తాను కనపరుచుకుంటాడు, చివరిగా ఉన్నత స్థలం మీదకి మనల్ని వెక్కిస్తాడు. అంటే అది యేసుప్రభు అంటే యేసుప్రభు వచ్చేస్తాడని కాదు, తన సేవకుల ద్వారా, వ్యక్తుల ద్వారా, విశ్వాసుల ద్వారా, అన్యుల ద్వారా, అసలు తెలియని వాళ్ళ ద్వారా, ఎవరో ఒకరి ద్వారా కార్యాలు జరిగిస్తాడు అనేది దాని అర్థం. సో దేవుడు నడిపించే విధానం, మనల్ని దేవుడు నడిపించే విధానంలో మొట్టమొదటి ఏంటి? ఆయన మనల్ని కనుగొంటాడు, రెండోది ఆవరిస్తాడు, మూడోది పరామర్శిస్తాడు, నాలుగోది కాపాడుతాడు, ఐదోది శత్రువుకి భయం పుట్టిస్తాడు, ఆరోది
ఉన్నత స్థలంలో రెక్కల మీద మోస్తాడు. 7వది ఉన్నత స్థలముల మీద మనల్ని ఎక్కిస్తాడు. మనల్ని నడిపించే విధానం ఇలాగుంటుంది. సో చివరిలోకి వచ్చాం. నడిపించే విధానం ఇలాగుంటుందా అనేది బైబిల్ నుంచి ఒక ఎగ్జాంపుల్ చేసి మనం ముగించేద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం 14 నుంచి 17 వరకు 16 వరకు చదవండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బయర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకొని వింటిని వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడిచాను. చాలు. ఈ సందర్భం మీకు అందరికి తెలిసిన సందర్భం. ఈ సందర్భం ఏంటంటే అబ్రహాముకి పిల్లలు కలగలేదని, అబ్రహాంకి సారాకి పిల్లలు కలగలేదని సారా ఏం చేస్తుంటే ఆగర్ని తన పని మనిషినిచ్చి అబ్రహాంకి ఇచ్చి పెళ్లి చేస్తుంది. చేసిన తర్వాత ఏమవుతుందంటే కొడుకు పుడతాడు ఇస్మాయిల్ పుట్టగానే ఈ హాగర్ని చూసి సారా నొచ్చుకుంటుంది, ఈర్ష్యపడుతుంది. అయ్యో నాకు పుట్టకుండా దీన్ని పుట్టాడని చెప్పేసి దాని మీద ఈర్ష్య ఈయన పుట్టేసి ఆ హాగర్ని పంపించేయమని చెప్తుంది అబ్రహాం. తరిమేస్తే అబ్రహాం ఇంకా ఏం చేయాలో తెలియక పంపించేస్తాడు. హాగర్ని ఇచ్చేసి నీళ్ళ తిత్తి అంటే నీళ్ళ బాటిల్ ఇచ్చేసి కొంచెం 2 రొట్టెలు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో అమ్మ, నీ బతుకు నువ్వు బతుకోపో అని చెప్పేసి పంపించేస్తాడు. పంపించగానే ఈ హాగర్ ఏం చేస్తుంది, ఆ చిన్న బిడ్డని సంకలో పెట్టుకొని ఎత్తుకొని ఆ నీళ్ళ బుడ్డి తెచ్చుకొని అడవిలోకి వచ్చేస్తుంది. అడవిలోకి వచ్చేస్తే నీళ్ళు అయిపోతాయి. ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఆ ముందే పని మనిషిగా వచ్చింది, ఆ ఊర్లు తెలియదు, అరణ్యంలోకి తరిమేసినారు. తీసుకున్న రొట్లు అయిపోయినాయి, తాగడానికి నీళ్లు లేవు. వాడేమో బిడ్డ ఏడుస్తున్నాడు, అమ్మా నీళ్ళమ్మా అంటే ఇక్కడ నీళ్ళు లేవురా అని చెప్పేసి సమాలించింది. ఎంత సమాలించిన వాడు పెద్దోళ్ళు అయితే ఉంటారు కానీ పిల్లోళ్ళు ఎట్లా సమాలించారు కదా. చూసింది విసిగిపోయింది. ఇంకేం చేయాలో తెలియక వాళ్ళకి చెప్పేది అర్థం కాక ఏమికి తడి ఆరిపోతుంది, గొంతు ఆరిపోతుంది. వాడు బిడ్డ కేకలు పెట్టి ఏడుస్తున్నాడు. అర్థమైపోయింది ఆమెకి, మేము చచ్చిపోతాము, ఇక్కడ నీళ్ళు లేవు, ఏమీ లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటు పోతుందంట ఇటు పోతుందంట, అడవిలో అట్ల పోతుంది ఇట్లా పోతుంది, నీళ్ళు కోసం ఎట్లా పోయినా కూడా ఆమెకు నీళ్ళు కనిపించలా. ఈడేమో గుక్క పెట్టి ఏడుస్తున్నాడు, ఏమేమో ఏమికి గొంతు ఆరిపోతుంది. ఇంకా మేము చచ్చిపోతాము, ఇంకా మాకేం దిక్కు లేదు అనుకున్న సమయంలో ఏమేమనుకుంటుంది, ఈయన ఎలాగో ఈయన చావు నేను చూడలేను, నా బిడ్డ చావు నేను చూడలేను అని చెప్పేసి వాడిని అంత దూరం ఇసిరి పారేసి ఏడుస్తుందంట. అయ్యా దేవుడా నువ్వు ఉంటే చూడయ్యా, ఈ బిడ్డ ఆకలితో చచ్చిపోతున్నాడయ్యా, ఈ బిడ్డ పరిస్థితి చూడయ్యా, ఈ అరణ్యంలో మాకు ఎవరయ్యా దిక్కు, ఈ పరిస్థితిలో మమ్మల్ని ఆదుకునే ఊర్లయ్యా, మాకు సహాయం చేసే వాళ్ళు కూడా ఎవరు లేరే, వాడు చచ్చిపోతున్నాడు, వాడిని చావు నేను చూడలేనయ్యా, నువ్వే చంపేసుకో, నువ్వే వాడిని ఏమైనా చేసుకో, వాడిని చావు నేను చూడలేని చెప్పేసి అక్కడ కూర్చొని బోర్ని ఏడుస్తుందంట. ఆ కన్న బిడ్డను కాపాడుకోలేక, తనను కూడా కాపాడుకోలేక, ఎవరు సహాయం చేసేవారు లేక, ఆ పరిస్థితుల్లో బిక్కుమని భయం పరిస్థితిలో కనీసం నీళ్లు కూడా తాగడానికి దిక్కులేని పరిస్థితిలో బిగ్గరగా మేము చచ్చిపోతాము, మాకు ఇంకా ఏ ఆశ లేదు, మేము ఇంతటితో మా జీవితం అయిపోయింది, అవన్నీ ఆ చిన్న బిడ్డను కూడా నేను కాపాడలేకపోయాని చెప్పేసి బోర్ని ఏడ్చుకుంటా కూర్చుంటా ఉంటే ఎలుగెత్తి ఆకాశం వైపు చూసి దేవుడా నువ్వు ఉంటే చూడయ్యా మా బతికి ఇట్లా అయిపోయింది నేను ఏడిస్తే వెంటనే ఆకాశం నుంచి ఒక స్వరం వినిపిస్తుందంట, హల్లెలూయా హాగరు భయపడదు అని
దేవుడు హాగర్ని పిలిచాడంట. ఎలాంటి పరిస్థితిలో? భయపడిపోయిన పరిస్థితి, కనీసం అవసరంలో కూడా లేని పరిస్థితి, చచ్చిపోయే పరిస్థితి, ఎవరు ఆదుకోలేని పరిస్థితి, ఎవరు సహాయం లేని పరిస్థితిలో హాగర్ని పిలిచాడంటే యేసు ప్రభు. ఎవరు పట్టించుకోలే. అబ్రాహాములు ఇంటి వాళ్ళు కానీ, ఒకవేళ ఐగుప్తులు అంచే వాళ్ళు వచ్చిన బంధువులు కానీ, వాళ్ళ అమ్మలు కానీ, వాళ్ళ నాన్నలు కానీ ఎవరూ లేరు. ఎవరు పట్టించుకోని పరిస్థితి, ఎవరు చూడని పరిస్థితి. యేసు ప్రభు కనుక్కున్నాడంట. ఆమె యేసు అనేది పేరు పెట్టి పిలవలేదు, ఎందుకంటే మనకు తెలుస్తుంది. మీకు నేను చెప్తే మీకు అర్థమవుతుంది. ఆమె ఏమనింది? కూర్చొని, దేవుడా నువ్వు ఉండేవాడు అయితే మమ్మల్ని కాపాడయ్యా, మాకు దిక్కు లేదని ఏడిస్తే వెంటనే ఆకాశం నుంచి ఒకసారి, హాగరు భయపడు, నేను నీ బిడ్డను కాపాడుతాను, ఆ పిల్లవాని ప్రాణికి ఏం కాదు, నేనున్నా, నేను చూసుకుంటాను అని చెప్పగానే, అయ్యా అయ్యా చూసుకుంటావా, కాపాడుతావంట. అవును హాగరు నేను చూసుకుంటాను, నువ్వు వెనక్కు చూడు అంటేనే వెనక్కు చూసిందంట. అక్కడే నీటి బుగ్గ ఉబ్బుకుతుందంట. అట్లే అంతవరకు హాగరు అటు ఇటు తిరిగింది, అక్కడే తిరిగింది, ఆ చుట్టుపక్కలే తిరిగింది, నీళ్లు కనిపించలా. ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు చూసి పిలిచాడో వెంటనే ఏమైంది? ఎక్కడి నుంచి పుట్టింది ఎట్లా పుట్టింది కానీ నీటి బుగ్గ పుట్టిపోయింది. హల్లెలూయా. అంటే ఆమె పరిస్థితి చచ్చిపోయే పరిస్థితి. అన్నీ ఆమె ఎతికింది, అటు ఇటు అన్నీ ఎతికింది, కానీ ఆమె నీళ్ళు దొరకలే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు కనుగొన్నాడో ఆమెకు కావాల్సిన నీళ్ళు అక్కడి నుంచి పుట్టాయి. ఆ నీళ్ళు పుట్టగానే ఆమె వెళ్ళి నీళ్ళు తాపించింది. బాబు బ్రతికాడు, ఏమో బ్రతికింది. ఆ తర్వాత ఆ బాబుకి, చచ్చిపోవాల్సిన బాబుకి పెళ్ళి అయింది ఇస్మాయిల్కి. ఆ ఇస్మాయిల్ నుంచి 12 మంది రాజులు పుట్టినారు. ఆ రాజులు ఎవరో తెలుసా? ఇప్పుడు అరబ్ దేశంలో ఉన్నారు చూడు, సుల్తాన్లు, వాళ్ళందరూ 12 మంది పడితే 12 మంది రాజులు అయినారు. ముస్లింల వాళ్ళు ఇస్లాం మతస్థులు అందరూ, ఎవరు చూసినా చూడండి రాజులు, వాళ్ళు రాజులాగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకు బంగారుతో టాయిలెట్ కట్టుకుంటారంట. షేవింగ్ చేసుకోవడానికి అరబ్ దేశం నుంచి అమెరికాకు వేస్తారంట షేవింగ్ చేసుకోవడానికి. ఒక ఆయన అయితే తన పెంపుడు గ్రద్దలను 60 గ్రద్దల్ని వేరే అమెరికాకి తీసుకుపోవడానికి ఫ్లైటే బుక్ చేసుకున్నాడంట. కొత్త ఫ్లైట్ని, స్పెషల్ ఫ్లైట్ని బుక్ చేసుకొని తీసుకొని పోయినాడంట. ఎవరిలో నుంచి పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ చచ్చిపోతాడు వాడు. నీళ్ళు దొరకకపోతే చచ్చిపోయే పరిస్థితి, అరణ్యంలో దిక్కులేని పరిస్థితి, ఎవరు ఆదుకోని పరిస్థితి, ఎవరు చూడని పరిస్థితి, ఎవరు పట్టించుకోని పరిస్థితి, ఇంకొంచెం ఏమంటే చచ్చిపోతాడు. కానీ అలాంటి సమయంలో దేవుడు కనుగొన్నాడు. దేవుని కనుగొనగానే చచ్చిపోయాల్సిన వాడు ఏమయ్యాడు? 12 మంది రాజులు అయ్యాడు. 12 మంది రాజులు ఇప్పుడు కూడా రాజులాగానే బతుకుతారు. వాళ్ళు ఏమైనా కష్టపడ్డారా? ఉద్యోగాలు చేసినారంటే ఏమైనా ఉద్యోగాలే. మరి మీకు అట్లా అంటే మేము పెట్రోల్. వాళ్ళు ఏమి చదువుకొని సైంటిస్టులు అయిపోయి డబ్బులు సంపాదించడం కాదు, అందరూ కోట్లు. ఎట్లయినారా మీరంటే ఇస్మాయిల్ ఆ రోజు దేవుడు కాపాడినాడు. ఎంత ఉన్నతమైన స్థానం, ఎలాంటి స్థితి నుంచి ఎంత గొప్ప స్థానం. ఇప్పుడు కారణము ఆయన కనుగొన్నాడు. హాగర్ ఏమని పేరు పెడుతుంది తెలుసా? అప్పుడు వరకు ఆయన ఎవరో తెలియదంట, ఆయన పేరు కూడా తెలియదు, ఆయన యేసు ప్రభుని కూడా తెలియదంట ఆమెకి. ఆమె ఏమని పేరు పెడుతుంది తెలిసిన? అయ్యో ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరూ నన్ను చూడలేదే, ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదే, దేవుడా నువ్వు ఉంటే చూడు అని చెప్పాను కదా, నేను ఉంటే చూడని నీకు ప్రార్థన చేయగానే నువ్వు చూసావే, నన్ను కనుగొన్నావే, నీ పేరేంటో నాకు తెలియదు కానీ నువ్వు నన్ను చూసావు కాబట్టి నీకు నేనేం పేరు పెడుతున్నా అంటే చూచుచున్న దేవుడు నీవే అని పేరు పెట్టిందంట. హల్లెలూయా. ఫస్ట్ బైబుల్లో దేవునికి, యేసు ప్రభుకి ఫస్ట్ పేరు పెట్టింది ఎవరంటే హాగరు. ఆ పేరు ఏంటంటే చూచుచున్న దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభుకు బైబుల్లో ఫస్ట్ పేరు పెట్టింది హాగరు. ఆ హాగరు పెట్టిన పేరు చూచుచున్న దేవుడు. మన యేసు ప్రభు ఎవరు? చూచుచున్న దేవుడు. హల్లెలూయా. మన పరిస్థితిని, మన స్థితిని అంతటిని చూస్తున్న దేవుడు. చూడండి, రాయి విగ్రహం కాదు యేసు ప్రభు. మన పరిస్థితిని, మన కష్టం, మన దుఃఖం, మన కన్నీరు అన్నిటినీ చూసే దేవుడు యేసు ప్రభు. అందుకే హాగరు యేసు ప్రభుకు, అయ్యా నీ పేరు ఏమిటో నాకు తెలియదు. కానీ ఎందుకు తెలీదు ఆమెకి? ఆమె ఐగుప్తు దేశంలో బ్రతికింది. ఐగుప్తు దేశంలో అంతా విగ్రహారాధన, అన్ని విగ్రహాలు. అయ్యా నేను ప్రార్థన చేసినాను, నీ పేరు ఎవరో నాకు తెలియదు, కానీ నువ్వు నన్ను చూసావు, నా పరిస్థితిని చూసావు, నా పరిస్థితిని గొప్పగా మార్చావు, కాబట్టి నీకు నేను చూచుచున్న దేవుడు అని పేరు పెడుతున్నానని చెప్పేసి యేసు ప్రభు పేరు పెట్టిందంట. హల్లెలూయా. అంటే యేసు ప్రభు మనల్ని చూస్తున్న దేవుడు, మనల్ని, మన పరిస్థితిని, మన స్థితిని, మన పరిస్థితిని చూచుచున్న దేవుడు యేసు ప్రభు. అలాంటి పరిస్థితుల్లో హాగర్ను కూడా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కనుగొన్నాడు. రెండోదిగా
ఆవరించాడు. మా ఏం కాదు. మూడవదిగా పరామర్శించాడు. నీళ్ళు లేవమ్మా, సరే నీకు నీళ్ళే కదలేంది, నేను ఇస్తానని చెప్పేసి. నాలుగోదిగా కాపాడాడు. ఎలాగా? నీటి బుగ్గను లేపి కాపాడాడు. నాలుగోదిగా శత్రువునికి తన భయాన్ని చూపించాడు. ఆ అరణ్యంలో కూడా నేనున్నాను, తోడు, ఈ అరణ్యంలో నేనున్నాను, ఇంకెవరే జంతువులు కానీ ఏం కానీ రావడానికి వీళ్ళదని భయం పుట్టించాడు. నాలుగోదిగా గద్ద రెక్కల మీద మోసాడంటే చచ్చిపోవాల్సిన వానికి పెళ్ళి ఆ అరణ్యంలోనే కాపాడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగించి భార్య వచ్చి పిల్లల పండుగలా చేశాడు. చివరిగా ఉన్నత స్థానంలోకి ఎక్కించాడు. అంటే రాజులు చేసి వారేసాడు యేసుదేవుడు. చెప్పలు కూడా గట్టిగా. మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఎవరు? ఇస్మాయిల్ ఎవరు? వాగ్దాన పుత్రుడా? కాదు. వాగ్దాన పుత్రుడు కాదు. వాగ్దాన పుత్రుడు కాకపోయినా హాగరుకు దాసికి పుట్టిన ఆ దాసికి పుట్టిన బిడ్డ మీదే, హాగరుకు వాగ్దాన పుత్రుడు కాని వాడి మీదే దేవుడికి అంత ప్రేమ, అంత శ్రద్ధ పుడితే వాగ్దాన పుత్రుడు మన మీద, దేవుని బిడ్డలైన మన మీద దేవుని ఇంకెంత ప్రేమ ఉంటుంది, ఇంకెంత గొప్పగా మనల్ని నడిపిస్తాడు, ఇంకెంత గొప్పగా మనల్ని ఆదరిస్తాడు, ఇంకెంత గొప్పగా మన పరిస్థితులను చూస్తాడు. సో మన దేవుడు చూస్తున్న దేవుడు. ఆయన నడిపించే విధానం బహు గొప్పగా, బహు వింతగా, బహు ఆశ్చర్యంగా ఉంటుంది. హాగర్ అనుకునిందా నా పరిస్థితి ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యంగా, ఎంత వింతగా ఉంటుందని అనుకునిందా? ఊహించనే లేదు. అట్లా కళలో కూడా జరుగుతుందని కూడా ఊహించుండదు హాగరు. ఇజ్రాయేల్ అట్లా అనుకుంటారు ఐగుప్తు దేశంలో నుంచి మా బ్రతికి ఇట్లా మారుతుందని ఊహించినడరు అలా జరుగుతుందని. కానీ యేసు ప్రభు చేసి చూపించాడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు, అంత మంచి దేవుడు, అంతగా చూసే దేవుడు. మనలాంటి దేవుడు ఎక్కడ లేడు. మనలాంటి దేవుడు ఎక్కడా కనిపించడు మనకి. మన దేవుడు అంత ప్రేమ గల దేవుడు, అంత మంచి దేవుడు. ఎందుకు? తన ప్రాణం ఇచ్చి తన రక్తం పెట్టి మనకున్నాడు. అందుకు మనం అంత ప్రేమ యేసు ప్రభు. కాబట్టి మన పరిస్థితి ఇప్పుడు ఎలాగైనా ఉండొచ్చు, మన స్థితి ఎలాగైనా ఉండొచ్చు, రాబోయే పరిస్థితుల్లో మన పరిస్థితులు ఎలాగైనా మారచ్చు. కానీ మన నమ్మకం ఏంటి? మన యేసు ప్రభు చూచుచున్న దేవుడు. ఆయన నడిపించే విధానం గొప్పగా ఉంటుంది. ఆయన మనల్ని నడిపిస్తాడు. మన పరిస్థితి ఏదైనా కావచ్చు, దేవుడు మనల్ని ఉన్నత స్థలం మీద ఎక్కిస్తాడు. ఈరోజు దేవుడు నీకు, నాకు, మనందరికీ, మన కుటుంబాలకి, మన పిల్లలకి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది. నేను చూస్తున్న దేవుడిని, నేను మిమ్మల్ని ఇలాగ నడిపిస్తాను అని దేవుడు చెప్తాను. కాబట్టి దేవుడు మనల్ని అలా నడిపిస్తాడని నమ్మకంతో మనం ఏం చేయాలా? హాగర్ ఏం చేసింది? నువ్వు చూస్తున్న దేవుడు యేసయ్య అని చెప్పేసి పేరు పెట్టి దేవుని స్తుతించిందంట. మనం కూడా ఏం చేయాలా? మనం కూడా యేసయ్యా నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా, ఆ పరిస్థితిని నువ్వు చూస్తావు, ఆ పరిస్థితిని చూసి నువ్వు గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి నన్ను, నా కుటుంబాన్ని, మమ్మల్ని అందరినీ ఎక్కిస్తావయ్యా. మేము ఊహించని స్థితిలోనికి, మేము ఎప్పుడు ఎన్నడూ అనుకొని గొప్ప స్థాయిలోనికి మమ్మల్ని చేరుస్తావు యేసయ్యా అని చెప్పేసి మనం దేవునికి మహింపరిచి, ఘనపరిచి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని నామమున అందరికీ ప్రకటించాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిగల దేవా, యేసయ్యా నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన నామం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడే మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, అరణ్య ప్రదేశంలో భీకర గల ఎడారిలో ప్రభా మేము ఉన్నప్పుడు ప్రభా నీవు మమ్మల్ని ఎలా నడిపిస్తావో అనే మాటను బట్టి మీరు మాతో మాట్లాడినారు ప్రభా. అవును ప్రభా, ఇన్ని రోజులు ప్రభా మీరు మమ్మల్ని నడిపించే మార్గం మేము ఎరుక. ఇదిగో యేసు ప్రభు మమ్మల్ని వదిలేసలేము, యేసు ప్రభు మమ్మల్ని పట్టించుకోలేదేమో అనుకున్నామేమో తండ్రి. మమ్మల్ని క్షమించండి, మన్నించండి ప్రభా. అవును తండ్రి, మీరు మమ్మల్ని నడిపించే విధంగా బహు గొప్పగా, వింతగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది యేసయ్య. అవును తండ్రి, మమ్మల్ని కనుగొంటారు తండ్రి, మమ్మల్ని ఆవరిస్తారయ్యా, మమ్మల్ని పరామర్శిస్తారు తండ్రి, మమ్మల్ని కనుపాపలే కాపాడుతారయ్యా, మా శత్రువులకు భయం పుట్టిస్తారయ్యా. ఇదిగో తండ్రి, మీ రెక్కల మీద మమ్మల్ని మోసి ఉన్నతమైన స్థలంలో మమ్మల్ని తీసుకెళ్తారయ్యా. మీరు గొప్ప దేవుడు అయినారు తండ్రి. మీరు మమ్మల్ని చూచున్న దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రం.
తండ్రి. ఇదిగో ప్రభా, ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు ప్రభా మీ గొప్ప బలము చేత ప్రభా మీ రెక్కల మీద తండ్రి మమ్మల్ని మోసి ప్రభా ఇంతవరకు మీరు నడిపించారయ్యా. మీరు నడిపించిన విధానాన్ని మేము చూసామయ్యా. ఇకపై కూడా మీరు మమ్మల్ని నడిపించబోతున్నది మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా కష్టంలోను, శ్రమల్లోను, వ్యాధుల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందులను, అప్పుల్లోను, కుటుంబ సమస్యలను, ఆర్థిక సమస్యలను, ఉద్యోగ సమస్యలను, పనుల విషయంలో, అన్ని విషయంలోనూ ప్రభా మీరు మమ్మల్ని నడిపించబోతున్నారు తండ్రి. మీ రెక్కల మీద ప్రభా మమ్మల్ని ఉంచినైనా మీరు నడిపించబోతున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఉన్నత స్థలముల మీద ప్రభా మమ్మల్ని ఎక్కించబోతున్న దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మీ గొప్ప కార్యములు, అద్భుత కార్యములు ప్రభా మా ఇళ్లలో మీరు జరిగించబోతున్నదే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మీ గొప్ప కార్యం మా జీవితంలో జరిగించమని వెతుకులాడుకుంటూ ఇంతవరకు నడిపించిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ రాబోయే కాలం అంతట్లో ప్రభా మీరే మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువు నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్.